ప్రైవేటీకరణ జరిగిపోతుంది అని అంటే ఎంత బలమైన ఇబ్బందులు పెట్టారంటే అధ్యక్ష, ఆ రోజున వీళ్ళు ఈ రోజున కూర్చోబెట్టి వీళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఆ రోజున 21 జనవరి 27న విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ డిజిన్వెస్ట్మెంట్ కేంద్రం ప్రకటన చేశారు అధ్యక్ష. ఆ రోజున వీళ్ళు మద్దతు పలికారు అధ్యక్ష. వైసీపీ నాయకులు మద్దతు పలకటమే కాకుండా వాళ్ళు కూర్చొని మమ్మల్ని అందరినీ ఇరకాటంలో పెట్టాలని, అలాంటి పరిస్థితుల్లో నేను మా నాయకులు మనోహర్ గారు వెళ్ళాం అధ్యక్ష ఢిల్లీకి. వెళ్ళి ఇక్కడ సభ జరిగింది. సభ జరిగితే మేము ఆ రోజున కేంద్ర మంత్రి హోంమంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష. ఉక్కు ప్రైవేటీకరణపై నిర్ణయం మీరు పునరాలోచించుకోమని చెప్పాను అధ్యక్ష. ఒకటే చెప్పాను అధ్యక్ష, ఈ రోజున ఇంతమంది చనిపోయారు, దాదాపు 32 మంది. మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది. మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. ఒకే ఒక్క చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులు అనే హక్కు భావన వస్తుంది. అంటే మేము అది నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను అధ్యక్ష, ఎందుకు విశాఖ ఉక్కు అనుకనే ప్రతి ఒక్కరికి ఒక ఏకత ఉంటుంది, దాంట్లో ఐడెంటిటీ ఎందుకు ఉంటుందో అని ఆలోచిస్తే అధ్యక్ష 32 మంది యువకుల బలిదానం, దాని శక్తి దానికి ఉంటుంది అధ్యక్ష. అది కదిపేస్తుంది. అలాంటిది నేను ఒకటే చెప్పాను, మేము వెళ్ళి సార్ ఇది కనుక మీరు చేయగలిగితే అది ఎవరి చేతుల్లో లేదు, అది మీరు పెద్ద మనసుతో ఆలోచించి డిస్ఇన్వెస్ట్మెంట్ చేయమంటే వాళ్ళు ఒకటి చెప్పారు అధ్యక్ష, మేము గతంలో మీరు ఈ మినీరత్న కంపెనీ ఉంది అధ్యక్ష, దానికి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని, దాన్ని తీసుకోగలిగే కానీ దీన్ని తీసుకోలేమని చెప్పి మాకు కూడా ఏం చెప్పారంటే అధ్యక్ష, ఇది ఇంపాసిబుల్ అన్నట్టుగానే చెప్పారు అధ్యక్ష ఆ రోజున. కానీ నేను 2 చేతులు జోడించి మా ప్రయత్నం మేము చేశాం అధ్యక్ష. అదృష్టవశాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష ఈ ప్రపోజల్ని.